భారత్ తోటైతే అర్థవంతమైన చర్చలకైతే సిద్ధమంటుందట పాకిస్తాను. ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకే పాకిస్తాన్ తోటైతే చర్చలు అసలుకే చేయమంటున్నారు భారత్. గాజాలనైతే ఇంకా కొనసాగుతున్నదట రక్తపాతం. ఇరాను ఇజ్రాయెల్ యుద్ధము ఆగినా గాజాల మాత్రము రక్తపాతం అయితే ఆగలేదట. అమెరికా బ్లంకర్ బస్టర్ బాంబు పేలుడుతోటైతే ధ్వంసం చేస్తున్నదట ఇరాన్ స్థావరాలను. ఇంకో 10 సంవత్సరాల దాకానైతే అక్కడ వాతావరణం అయితే కోలుకోదంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. పేరుని పెళ్లికైతే వెనిస్ లా జనాలైతే కష్టాలే పడుతున్నారట. జెఫ్ బెజోస్ పెళ్లికి అధిక మొత్తంలోనైతే వసూలు చేస్తున్నారట పన్నులు. నాటో దేశాలైతే రక్షణ వ్యయాన్ని అయితే పెంచాలంటున్నాడట డొనాల్డ్ ట్రంప్. 2035 నాటికైతే వాళ్ళ జీడిపిలకైతే 5% పెంచుతారట. హిమాచల్ ప్రదేశ్లో అయితే ఆకస్మికంగా వచ్చినేట వరదలు. కుండపోత వర్షానికైతే అక్కడ వాతావరణం అయితే మొత్తము అతలాకుతలమైందట. ఇదేనట దేశము గర్వించదగ్గ విషయం అంటే. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని అయితే భారతీయ యువకుడు పయనమైందట. సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షలైతే 2 సార్లు రాయాలన్నట. వచ్చే విద్యా సంవత్సరం వరకైతే ఇది అమలులోకి వస్తుందట. మాజీ ఎంపీని హత్తుకుంటా స్పృహ కోల్పోయిందట దడ్కను. ఉత్తరప్రదేశ్ లా కుమావు విశ్వవిద్యాలయంలో ఈ ఘటన జరిగిందట. కాంగ్రెస్ పాలనైతే ప్రజాస్వామ్యం అయితే ఖైదు చేయబడ్డదట. 1975 అయితే విధించిన అత్యయిక పరిస్థితినైతే ఓ చీకటి అధ్యయనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సార్ అంటున్నాడు. మళ్ళొకసారి గట్లాంటి దుర్మార్గమైన పాలన రానియరట. భయపడకుండా పెట్టుబడిదారులకైతే పెట్టుబడి పెట్టాలంటున్నాడు చంద్రాల సారు. జగన్ సార్ అయితే మస్తు అమాయకుడట. కావాలనే తప్పుడు కేసుల కిందనైతే ఆయనను అరెస్ట్ చేపిస్తున్నారట. యోగాంధ్ర కార్యక్రమం అయితే చాలా అద్భుతమైనట. సీఎం చంద్రబాబు నాయుడు సార్ను మంత్రి లోకేష్ సార్ను అయితే మెచ్చుకుంటున్నాడు ప్రధాని. అఖండ గోదావరి ప్రాజెక్టుకైతే ఇవాళ శంకుస్థాపన చేస్తారట. తూర్పుకైతే పర్యాటక సిరి రాబోతున్నదట. ఈ ఏడాదిలో నిరుద్యోగ వృత్తికైతే ఆమోదం తెలిపిరట. మంత్రి లోకేష్ సార్ అయితే ఈ ముచ్చట్ను మనందరికీ తెలుపుతున్నాడు. ఫీజుల విషయంలో అయితే కోపమైతున్నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ సారు. ఫీజులు పెంచుకోవడానికైతే తప్పుడు లెక్కలు చూపించే కాలేజీలనైతే సీజే చేయాలన్నాడు. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నారట కర్రెగుట్టలను. రహదారులు హోటళ్లు నిర్మాణానికైతే కేంద్రం అయితే ప్రణాళికలే చేస్తున్నదట. పంచాయతీ ఎన్నికలైతే మళ్ళొక మల్కబడ్డాయట వాయిదా. వచ్చే 3 నెలల్లో ఈ ఎన్నికలైతే రాబోతున్నాయట. 2వ దశ మెట్రో విస్తరణకైతే ప్రాజెక్టు క్యాన్సిల్ అయిందట తెలంగాణకు. పూణేకైతే గా ప్రాజెక్ట్ అయితే పోయిందట. మే నుంచెల్లైతే కాజీపేటలా రాబోతున్నదట రైల్ కోచు ఉత్పత్తి కేంద్రం. రైల్వే శాఖ మంత్రితో అయితే కిషన్ రెడ్డి సార్ అయితే సమావేశమైండు. చార్లీ చాప్లిన్ ది గోల్డ్ రష్ అయితే చిత్రానికి 100 ఏళ్ళైనాయట. ఈ ఆశా మహానటుని చరిత్ర ఎప్పుడూ మర్చిపోరట. సినిమా గేమింగ్ ఈ 2 కలిస్తేనే వినోదం అయితే రెట్టింపు అవుతుందట. వీడియో గేమింగ్ అయితే దర్శకుడు రాజమౌళి సారు వస్తున్నాడట. కూలీ యాక్షన్ చిత్రం అయితే హంగామా మొదలైందట. ప్రధాన పాత్రలను అయితే రజనీకాంత్ సారు ఉండబోతున్నాడట. దర్శకుడు ప్రశాంత్ కుమార్ దిమ్మలకు అన్యాయం జరిగిందట. ఆయన సిరీస్ అయితే వేరే ఒక సంస్థ కాపీ కొట్టిందట. కన్నప్ప సినిమాకైతే ఆంధ్రాలో టికెట్ల ధరలు పెంచిరట. సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్లను అయితే 50 రూపాయలు పెంచిరట. మాగ్నాసు కార్సన్ కైతే చుక్కలు చూపించిందట 9 ఏళ్ల పిల్లగాడు. ఎర్లీ టైటిల్ ట్యూస్డేలనైతే నిజానికి ఓడగొట్టినంత పనే చేసిందట గా పిల్లగాడు. భారత టీంకైతే కాస్త టైం ఇవ్వాలంటున్నాడు కోచ్ గౌతమ్ గంభీర్. బుమ్రా తప్ప బౌలింగ్ లా ఇంకెవరు రాణించలేదట. స్వర్ణ పథకం సాధించిన సుతం ఈ ఆటగాడికైతే సంతృప్తే లేదట.
85.29 మీటర్ల త్రో తోటైతే విజేతగా నిలిచిండు నీరజ్ చోప్రా. లలిత్ కుమార్ అయితే ముంబై చెస్ టైటిల్ అయితే కైవసం చేసుకున్నాడట. ఈ గ్రాండ్ మాస్టర్ కి అయితే టోర్నీలా 8 పాయింట్లతోటి విజయం సాధించిండట. భారత ఫాస్ట్ బౌలరు హర్షిత్ రాణా వెళ్తున్నాడట ఇంటికి. ఆయన అవసరము లేదని తిరిగి పంపిస్తున్నాడట టీమిండియా. భారత్ తోటైతే అర్థవంతమైన చర్చలకైతే సిద్ధమంటున్నట పాకిస్తాను. ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకే పాకిస్తాన్ తోటైతే చర్చలు అసలుకే చేయమంటున్నారు భారత్. గాజాల్లో అయితే ఇంకా కొనసాగుతున్నదట రక్తపాతం. ఇరాను ఇజ్రాయెల్ యుద్ధము ఆగిన గాజాల మాత్రము రక్తపాతం అయితే ఆగలేదట. అమెరికా బ్లంకర్ బస్టర్ బాంబు పేలుడుతోటైతే ధ్వంసం చేస్తున్నదట ఇరాన్ స్థావరాలను. ఇంకో 10 సంవత్సరాల దాకానైతే అక్కడ వాతావరణం అయితే కోలుకోదంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. పేరుని పెళ్లికైతే వెనిస్ లా జనాలైతే కష్టాలే పడుతున్నారట. జెఫ్ బెజోస్ పెళ్లికి అధిక మొత్తంలోనైతే వసూలు చేస్తున్నారట పన్నులు. నాటో దేశాలైతే రక్షణ వ్యయాన్ని అయితే పెంచాలంటున్నాడట డొనాల్డ్ ట్రంప్. 2035 నాటికైతే వాళ్ళ జీడిపిలకైతే 5% పెంచుతారట. హిమాచల్ ప్రదేశ్ అయితే ఆకస్మికంగా వచ్చినేట వరదలు. కుండపోత వర్షానికైతే అక్కడ వాతావరణం అయితే మొత్తము అతలాకుతలమైందట. ఇదేనట దేశము గర్వించదగ్గ విషయం అంటే. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని అయితే భారతీయ యువకుడు పయనమైందట. సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షలైతే 2 సార్లు రాయాలన్నట. వచ్చే విద్యా సంవత్సరం వరకైతే ఇది అమలులోకి వస్తుందట. మాజీ ఎంపీని హత్తుకుంటా స్పృహ కోల్పోయిందట దడ్కను. ఉత్తరప్రదేశ్ లా కుమావు విశ్వవిద్యాలయంలో ఈ ఘటన జరిగిందట. కాంగ్రెస్ పాలనైతే ప్రజాస్వామ్యం అయితే ఖైదు చేయబడ్డదట. 1975 అయితే విధించిన అత్యయిక పరిస్థితినైతే ఓ చీకటి అధ్యయనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సార్ అంటున్నాడు. మళ్ళొకసారి గట్లాంటి దుర్మార్గమైన పాలన రానియరట. భయపడకుండా పెట్టుబడిదారులకైతే పెట్టుబడి పెట్టాలంటున్నాడు చంద్రాల సారు. జగన్ సార్ అయితే మస్తు అమాయకుడట. కావాలనే తప్పుడు కేసుల కిందనైతే ఆయనను అరెస్ట్ చేపిస్తున్నారట. యోగాంధ్ర కార్యక్రమం అయితే చాలా అద్భుతమైనట. సీఎం చంద్రబాబు నాయుడు సార్ను మంత్రి లోకేష్ సార్ అయితే మెచ్చుకుంటున్నాడు ప్రధాని. అఖండ గోదావరి ప్రాజెక్టుకైతే ఇవాళ శంకుస్థాపన చేస్తారట. తూర్పుకైతే పర్యాటక సిరి రాబోతున్నదట. ఈ ఏడాదిలో నిరుద్యోగ వృత్తికైతే ఆమోదం తెలిపిరట. మంత్రి లోకేష్ సార్ అయితే ఈ ముచ్చట్ను మనందరికీ తెలుపుతున్నాడు. ఫీజుల విషయంలో అయితే కోపమైతున్నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ సారు. ఫీజులు పెంచుకోవడానికైతే తప్పుడు లెక్కలు చూపించే కాలేజీలనైతే సీజే చేయాలన్నాడు. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నారట కర్రెగుట్టల్లో. రహదారులు హోటళ్లు నిర్మాణానికైతే కేంద్రం అయితే ప్రణాళికలే చేస్తున్నదట. పంచాయతీ ఎన్నికలైతే మల్లొక పడ్డాయట వాయిదా. వచ్చే 3 నెలల్లో ఈ ఎన్నికలైతే రాబోతున్నాయట. 2వ దశ మెట్రో విస్తరణకైతే ప్రాజెక్టు క్యాన్సిల్ అయిందట తెలంగాణకు. పూణేకైతే గా ప్రాజెక్ట్ అయితే పోయిందట. మే నుంచెల్లైతే కాజీపేటలా రాబోతున్నదట రైల్ కోచు ఉత్పత్తి కేంద్రం. రైల్వే శాఖ మంత్రితో అయితే కిషన్ రెడ్డి సార్ అయితే సమావేశమైండు. చార్లీ చాప్లిన్ ది గోల్డ్ రష్ అయితే చిత్రానికి 100 ఏళ్ళైనాయట. ఈ ఆశా మహానటుని చరిత్ర ఎప్పుడు మర్చిపోరట. సినిమా గేమింగ్ ఈ 2 కలిస్తేనే వినోదం అయితే రెట్టింపు అవుతుందట. వీడియో గేమింగ్ అయితే దర్శకుడు రాజమౌళి సారు వస్తున్నాడట. కూలీ యాక్షన్ చిత్రం అయితే హంగామా మొదలైందట. ప్రధాన పాత్రలను అయితే రజనీకాంత్ సారు ఉండబోతున్నాడట. దర్శకుడు ప్రశాంత్ కుమార్ దిమ్మలకు అన్యాయం జరిగిందట. ఆయన సిరీస్ అయితే వేరే ఒక సంస్థ కాపీ కొట్టిందట. కన్నప్ప సినిమాకైతే ఆంధ్రాల టికెట్ల ధరలు పెంచిరట. సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్లను అయితే 50 రూపాయలు పెంచిరట.
మాగ్నాసు కార్ల్సన్ అయితే చుక్కలు చూపించిందట 9 ఏళ్ల పిల్లగాడు. ఎర్లీ టైటిల్ ట్యూస్డేలనైతే నిజానికి ఓడగొట్టినంత పనే చేసిందట గా పిల్లగాడు. భారత టీం కైతే కాస్త టైం ఇవ్వాలంటున్నాడు కోచ్ గౌతమ్ గంభీర్. బుమ్రా తప్ప బౌలింగ్ లా ఇంకెవరు రాణించలేదట. స్వర్ణ పథకం సాధించిన సుతం ఈ ఆటగాడికైతే సంతృప్తే లేదట. 85.29 మీటర్ల త్రో తోటైతే విజేతగా నిలిచిండు నీరజ్ చోప్రా. లలిత్ కుమార్ అయితే ముంబై చెస్ టైటిల్ అయితే కైవసం చేసుకున్నాడట. ఈ గ్రాండ్ మాస్టర్ కి అయితే టోర్నీలా 8 పాయింట్లతోటి విజయం సాధించిండట. భారత ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా వెళ్తున్నాడట ఇంటికి. ఆయన అవసరము లేదని తిరిగి పంపిస్తున్నాడట టీమిండియా.